నడవడి ఎక్కడుందమ్మా? అది కాదు. బాలుడు సైతము తన నడవడి ఎలా ఉందో చెప్పొచ్చు అని మాట ఉంటుంది. అది 22లో ఉందా, 21లో ఉందా, 20:11లో ఉందా? అమ్మ చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని వల్ల తెలుసుకుంటామంట? ఒక మనిషి మాట్లాడే మాటను బట్టి, ఒక మనిషి తినే విధానమును బట్టి, ఒక మనిషి నడిచే పద్ధతును బట్టి వాడిని ఏం చెప్తారు? అది యథార్థమైనదే కాదా అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలుడు సైతము యథార్థమైనదో కాదో తెలియజేయబడుతుంది. ఏంటి అని అంటే వాని నడవడి. దేవునికి స్తోత్రం. వాని ప్రవర్తన తెలియజేస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను నేను హెచ్చించుకోవటం లేదు, కానీ దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాక్యము మీకు అందరికి హెచ్చరిస్తున్న ఒక విషయం ఏమిటంటే, మునుపు అనే మాట దేవుడిని ఎరగక మునుపు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఈ హింసలను ఎప్పుడు చేశాడు ఆయన? కొంచెం గట్టి చెప్పండి, నిజం చెప్పాలి. హింసలను ఎప్పుడు చేశాడు? ఒకరిని దూషణ ఎప్పుడు చేశాడు? ఒకరికి హాని ఎప్పుడు చేశాడు? దేవుడిని ఎరుగక మునుపు చేశాడు ఇవన్నీ. కానీ ఇప్పుడు దేవుడిని తెలుసుకొనిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసము తీసుకున్న తర్వాత, నేను ఒక సంఘములోను ఒక కుటుంబంలోను క్రైస్తవ్యాన్ని అంగీకరించిన తర్వాత తన నోటి నుంచి దూషణ రాదు, తన క్రియలలో హాని చేయడము రాదు. ఎప్పుడుదంతా? దేవుని మారిన తర్వాత. ఒకప్పుడు దొంగగా బ్రతికిన నా బ్రతుకును నా దేవుడు నన్ను ఎప్పుడైతే దర్శించాడో, ఈయన దేవుడు దర్శించలా, ఈయన దేవుడి దగ్గరికి రాలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మన అంతటా మనము దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన క్రియలను బట్టి, ఆయన మన కోసం చేసిన త్యాగమును బట్టి, పరిస్థితులను బట్టి మనము మార్చబడ్డాము. దేవునికి స్తోత్రం. ఆయన చాలా మంది ఏమంటారంటే,